యష్మి 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుద్ది. ప్రతి ఒక్కరు ఆవిడని చిరుతపులి అంటారు. నిజంగానే ఆవిడ మాట్లాడితే చిరుతపులి మీద పడినట్టే. స్టార్టింగే సోనియాతో గొడవ పెట్టుకుంది మన యష్మి. దాని తర్వాత అలాగా కొన్నాళ్ళకి మన నిఖిల్‌తో లవ్‌లో పడింది. క్రష్ ఫీలింగ్, హస్బెండ్ మెటీరియల్, పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. దాని తర్వాత ఎప్పుడైతే కావ్య గురించి తెలిసిందో అప్పుడే తన లవ్‌కి బ్రేకప్ చెప్పుకొని తన సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ఎప్పుడు ప్రయారిటీ ఇస్తది మన యష్మి. సో అందుకే బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన యష్మి. అయితే రీసెంట్ గా ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కింద క్యాప్షన్ ఏమీ పెట్టలేదు, బ్లాక్ లవ్ సింబల్ ఎమోజీ ఒకటి పెట్టింది. అయితే దీనికి చాలా మంది డౌట్ పడుతూ కామెంట్లు పెడుతున్నారు, ఏం జరిగింది, ఎందుకు ఇలా బ్లాక్ ఎమోజీ పెట్టింది, అండ్ ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ పెట్టింది జస్ట్ మూవ్ ఇట్ అని. అసలు ఏం జరిగింది, యష్మి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం కలవరపడుతున్నారు. యష్మి ఫ్యాన్స్ అందరికీ ఒక విషయం చెప్పాలి, అదేంటంటే యష్మి వెంటనే రియాక్ట్ అవుద్ది. అంటే అక్కడ తప్పు జరిగితే తప్పు అని వెంటనే ఆ, నోరు తెరిచి చెప్పొద్ది. అలాగే అక్కడ రైట్ జరిగితే ఎస్ కరెక్ట్ అని చెప్పొద్ది. సో అలాంటి వ్యక్తి నిన్న కూడా ఆవిడ పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ వెనక ఒక సాంగ్ అయితే పెట్టింది జస్ట్ మూవ్ ఇట్ అని. అది ఎందుకు పెట్టిందంటే అక్కడ ఆవిడ నటిస్తున్న షూట్లో ఏదో జరిగి ఉంటుంది. సో దాని కారణంగా వెంటనే ఆవిడ రియాక్ట్ అవ్వడం అలవాటు. సో ఆ పోస్ట్ అయితే పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఇది తెలియక చాలా మంది నిఖిల్ కోసం పెట్టిందని అంటున్నారు, ఇంకొంతమంది పృథ్వీరాజ్ కోసం పెట్టిందని అంటున్నారు. అదేమి కాదు. యస్మి మనస్తత్వం ఎలాంటిదంటే వెంటనే రియాక్ట్ అవుద్ది, ఏది మనసులో దాచుకోదు. సో అది అసలు విషయం. మరి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.